అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్రాన్ని. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ చూసి అయితే అలా వెళ్ళిపోకండి, మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి. అండ్ మన ఛానల్ కూడా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిపోతుంది. ఇవాళ చాలా లేట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడే దీపం కూడా ముట్టించేసా, ఎందుకంటే పనంతా వేసుకునేసరికి చాలా 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 టైం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే వంట అప్పుడే రైస్ పెట్టేసా. నిన్న నైట్ కర్రీ చికెన్ కర్రీ ఉంది, సో దాంతో అడ్జస్ట్ అయిపోవడమే. నెక్స్ట్ ఏంటి అంటే పిచ్చిన కొడుకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లోపల ఇట్లా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసి నాకు రాగి తింటున్నాడు. జలుబు అయితే క్లోజ్ అయ్యి ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేసి పెట్టదు, బాగాసేపు ఖరాబ్ అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ పిచ్చి, కనీసం ఐస్ క్యూబ్స్ అన్న పెట్టుకుందామన్న ఛాన్స్ లేకుండా అయిపోతుంది. కొంచెం ఐస్ క్యూబ్స్ పెట్టినా అనుకోండి, కథం అవి తీసి తింటున్నాడు, అది ఫుల్ జలుబు అయిపోతుంది. అందుకనేసి నాకు కోపం వచ్చేసి పెట్టేసలే అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను మొన్న ఏ రోజు శుక్రవారమా మేబీ శనివారమో ఏ రోజు పోయి సామాన్ తీసుకొచ్చా. ఇంతవరకు ఆ సామాన్ అయితే చదరలే. అండ్ ఇప్పుడు ఆ సామాన్ చదరాలి. ఇంకా మా చిన్నోనికి అయితే స్నానం పోయాలి. వంట అయితే అయిపోయింది. కొడుతా స్నానం చేయకముందే పొట్టు పెట్టేసుకున్నాడు, మా ఓన్ స్పెషాలిటీ. సో వీడియో ఇలా రన్ అయితే ఉంటుంది, అక్కడ స్కిప్ చేయకండి. సో పాలైతే ఇంకా కాగబెట్టలే, పొద్దున్న తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసిండు అర్షిగాడు. పోయి తీసుకురా పో డాడీ అంటే మాత్రం వెళ్ళి తీసేసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టిండు. చాయ్ అయితే నిన్న నైట్ పాలు ఉండే, అంటే ఒక ప్యాకెట్ 1.5 day వస్తుందన్నమాట. ఇప్పుడు ఏదో పాల ప్యాకెట్ అయితే ఇచ్చేపెట్టిద్దాము, ఎందుకంటే ఏ టైంకి మా చిన్నోడు పాలు అడిగేది తెలియదు. సో అందుకనేసి భయం లేదా? ఫ్రిడ్జ్ క్లోజ్ చేయి, ఫ్రిడ్జ్ క్లోజ్ చేయి, వద్దు క్లోజ్ చేయి, చిన్నది క్లోజ్ తీ, ఇటాను ఇటాను ఇటా అనేసి డోర్ క్లోజ్ చేయి. ఓకే. యాక్చువల్గా మనకి మొన్ననే హోలీ అయిపోయింది, బట్ ఇక్కడ హోలీ రేపు అంటున్నాను. సో మనకు అక్కడ కామెడీ హోలీకి ముందు ఆడతారు, బట్ ఇక్కడ హోలీకి మనకు అక్కడ హోలీ అయిపోయినాక ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నారు అన్నట్టు. ఎందుకో నాకు తెలియదు. నిన్న మొన్న చందా హోలీ చందా అనేసి వచ్చారన్నమాట. ఎందుకు అని అంటే హోలీ ఆడతాము అనేసి హిందీలో చెప్పారు. నాకు అది అర్థం కాలేదు, బట్ అర్థం చేసుకున్నా కొంచెం. ఏమో చూడాలి, హోలీ రేపు ఇక్కడ ఫుల్ అనేసి అని అంటున్నారు. ఎక్కడైనా ఒకవేళ అయితే మాత్రం ఆ వీడియో షూట్ చేసి మీకు పెట్టేస్తాను. పాలైతే ఎచ్చబెట్టేస్తున్నాను, ఎందుకంటే చిన్నోడు ఎప్పుడు అడిగేది తెలియదు కదా, సో అందుకనేసి పెట్టేస్తాను. అండ్ ఆ రోజు అర్షియానికి కూడా స్కూల్ ఉంది, మొన్న హాలిడే నాడు మన సైడ్. బట్ మేబీ రేపు ఇస్తారేమో అర్షియానికి హాలిడే చూడాలి. ఏంటిది నాన్న డైలీ పోతున్నాడు. ఈ మంత్ ఎండ్ అవుతుంది అనుకుంటా, మేబీ స్కూలు 30కి ఉగాది ఉంది కదా, మేబీ ఆ రోజుకి ఇట్లా హాలిడే ఇస్తారు కావచ్చు. 15 days అయితే మనకి ఎగ్జామ్స్ రన్ అవుతాయి. 15 days అండి. మొన్న స్టార్ట్ అయినాయి. ఒక రోజు ఓరల్ అంట, ఒక రోజు ఎగ్జామ్ అంట, ఒక రోజు రైటింగ్ అంట, ఏంటి 15 రోజులు ఎగ్జామ్స్ రన్ అయితేనే ఉంటాయి. సో 15 రోజుల తర్వాత అయితే చూడాలి అసలు ఎగ్జామ్ ఏం రాస్తున్నారు అని అంటే, మస్తు రాస్తున్నాను మమ్మీ, నేను మంచిగా రాస్తున్నా, 100కు 100 వస్తాయి కావచ్చు, 40కి 40 వస్తాయి కావచ్చు, 50 వస్తాయి కావచ్చు అని చెప్తున్నాడు. బట్ ఇక చూడాలి, ఎన్ని వచ్చినా గ్రేటే అని మాకు తెలుసు, బట్ కొంచెం నేర్చుకోవాలి మా ఊడి అనేసి మా చిన్న కుక్క గిల్లవే ఆడుతున్నది. ఏంతో టార్చర్. ఫస్ట్ వీడు పోవాలి స్కూల్కి, వీడి స్కూల్కి వెళ్తే నాకు పెద్ద నసపోతుంది, అంటే కొంచెం నాకు రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో నీళ్ళైతే పెట్టేసిన వానికి. ఎండలు ఎలా ఉన్నాయి ఇక్కడైతే, ఇక స్టార్ట్ అయిపోయిన ఎండలు కూడా ఫుల్గా ఉడకపోస్తుంది. బట్ దీపం ముట్టించా కదా, ఫ్యాన్ వేసి సెట్ అవ్వదు అనేసి పెట్టేయలేదు, సారీ ఫ్యాన్ వేయలేదు. అక్షిత్ ఏం చేస్తున్నావు? వానితోనే పెద్ద రప్ప నాకైతే. టైం అవుతుంది, ఇంకొక 10 minutesలో అశ్వాడు వచ్చేస్తాడు. ఇక వచ్చిందంటే యుద్ధాలు మొదలైపోతే, ఆ యుద్ధాలను తట్టుకొని మనం బతికేయాలి. ఎవరిది బర్త్డే?
ఎవరిది బర్త్డే? నాకేనా? నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా. నీ బర్త్డే నా బర్త్డే నాన్న బర్త్డే మ్యారేజ్ డే. థ్యాంక్ యూ అమ్మ. ఇవన్నీ ఎక్కడి ఎలాగెళ్ళి తీసుకొచ్చినావు? అక్కడనా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇది మావన్ సింబల్. ఐ లవ్ యూ. హాయ్ చెప్పు. హాయ్. హౌ ఆర్ యూ చెప్పు. ఎవరి పైసలు ఎవరి? నాకేనా? జేజక. స్నానం చేసినాక ఇచ్చేదే కాడ. నువ్వు స్నానం చేయలే ఇప్పుడు? లేదు లేదు, ఇప్పుడు నువ్వు స్నానం చేయలే. విన్నాడు, అస్సలు విన్నాడు మాట. సరేదా మొక్కు. ఇట్లా ట్యూబ్లైట్ రోజు అతక పెడుతుండం ఆయన. రోజు పడిపోతుంది. అవి ఆడ కనీసం కొడదామన్న మూలలు కూడా లేవు. ఎంత చేసినది ఇట్నే అవుతుంది. నాకేమో కళ్ళల్లో షేక్ వచ్చేస్తున్నది. ఏం చేయాలో అర్థం కావట్లే. రక్షితవి ఆగు. అవి అట్లా వేయద్దు. దాంట్లో ఐస్ పోసి అది పెడితే ఐస్ క్రీమ్స్ అయితే అలా ఫ్రూట్స్ పోసి. ఓయ్ ఓ అక్షిత్, ఏంటి అవి? అయ్యో ఇవి డబ్బా ఖరాబ్ చేయదల్లా పోసి పెట్టాలి అవి. ఓ అక్షిత్, అవి ఖరాబ్ చేసేటి కాదు. అలా పోసి ఫ్రిడ్జ్లో పెడితే సాయంత్రం వరకు గడ్డ అవుతాయి. ఇప్పుడే కావవి. అరే ఖరాబ్ అవుతుంది అశ్విను. గట్లనే పెట్టడు. పిల్లలు రోజు ఐస్ క్రీమ్ అని బయట నుంచి కొనుకొచ్చుకుంటున్నారు. సో ఇంతకుముందు ఇది ఆర్డర్ పెట్టాను, వచ్చేసింది అన్నమాట. దీంట్లో ఐస్ క్రీమ్స్కి అయితే నేను దీన్ని ఏమంటారు, కరబుజ్జికాయ జ్యూస్ అయితే చేసేసి పెట్టాను. అంటే ఐస్ ఇచ్చడం అంత మంచిది కాదు, కాకపోతే వాళ్ళు డైలీ అడుగుతున్నారు కదా అనేసి దీన్ని అయితే నేను ఆర్డర్ పెట్టేసా. ఈ ఫ్రూట్స్ కూడా డైరెక్ట్ తినలేకపోతున్నారు వాళ్ళు. అస్సలు రాక్షసులు అసలు తినరు. అందుకనేసి ఇందులో ఫ్రూట్లు అయితే పోసిన. ఇంతకుముందు పెట్టా. సో అది కొంచెం గడ్డ అవుతుంది. మాషగాడు అయితే పడుకోగానే చెప్పిండు, మమ్మీ ఐస్ గడ్డ కావాలి అని. సరేగా నువ్వు లేచి అంతలో పైద్దని చెప్పాను. సో కరబుజ్జికాయ అయితే చేసేసి దాంట్లో పెట్టా. అది ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ బాగుంటే ఫ్రూట్స్ డైలీ అట్లా తిన్నారు కాబట్టి దీంట్లో పెట్టి ఇవ్వడం చాలా బెటర్ నా ఫీలింగ్. మా ఆయన కూడా ఓకే అని అన్నాడు. కానీ చూడాలి తినరో వెయిటింగ్ వాడు దానికోసం అయితే. సో వీడిని అసలు మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.